శంకరుడే తపస్సులకు కారణం. ఆయనే దక్షయజ్ఞాన్ని నాశనం చేశాడు. ఆయనే సర్వభూతాధిపతి. ఆయనే మదనుడిని నాశనం చేసినవాడు అన్నాడు. అప్పుడు దేవతలు బ్రహ్మదేవుడితో కలిసి మందరగిరికి వెళ్ళారు. అక్కడ శంకరుడు కోటి సూర్యులు సమానమైన తేజస్సుతో వెలిగిపోతూ దర్శనమిచ్చాడు. దేవతలతో ఇలా అన్నాడు, ఓ దేవతలారా, మీకు స్వాగతం. నేనేం చేయాలో చెప్పండి. నా దర్శనం వల్ల మీకు లాభం కలుగుతుంది, మీ కోరిక తీరుతుంది అన్నాడు. అప్పుడు దేవతలు, ఓ దేవా, వృత్రాసురుడు మా తేజస్సులను అపహరించాడు. మాకిక నువ్వే గతి కావాలి. మా ఆకారాలను చూడు, మేం బాగా గాయపడ్డాం. నిన్ను శరణు కోరుతున్నాం. ఓ ఈశ్వర, నువ్వే మాకు అండగా ఉండాలి అని ప్రార్థించారు. అప్పుడు శంకరుడు, ఓ ఇంద్ర, ఆ వృత్రాసురుడు త్వష్ట ప్రజాపతి తేజస్సు నుండి పుట్టాడు. అతడు బలవంతుడు, భయంకరుడు. అయినా పర్వాలేదు, నేను మీ అందరికీ సహాయం చేస్తాను. నువ్వు నా శరీరం నుండి పుట్టిన ఈ కవచాన్ని స్వీకరించు. నేను చెప్పే ఈ మంత్రాన్ని మానసికంగా జపించు. తర్వాత వృత్రుణ్ణి వధించు. అతడు దేవశత్రువు, రాక్షసుడు. అతడి సంహారానికై ఈ కవచాన్ని, ఈ మంత్రాన్ని ధరించు అని శంకరుడు కవచాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు. ఇంద్రుడు ఆ కవచాన్ని ధరించి వృత్రసేన మీదకు యుద్ధానికి వెళ్ళాడు. ఆ మహాయుద్ధంలో వృత్రాసురుడు అనేక విధాలైన శస్త్రాలను ప్రయోగించినా అవి ఇంద్రుణ్ణి ఏమీ చేయలేకపోయాయి. వృత్రుడు ఏమీ చేయలేకపోయాడు. తర్వాత ఇంద్రుడు ఆ యుద్ధంలో వృత్రాసురుడిని వధించాడు. తర్వాత ఆ కవచాన్ని మంత్రాలతో సహా అంగీరసుడికి ఇచ్చాడు. ఆ అంగీరసుడు మంత్రవేత్త. ఆయన దాన్ని తన కుమారుడైన బృహస్పతికి ఉపదేశించాడు. ఆయన తన శిష్యుడైన అగ్నివేశ్యుడికి ఉపదేశించాడు. ఆ అగ్నివేశ్యుడు నాకు గురువు. ఆయన నాకు ఈ కవచాన్ని ప్రసాదించాడు. నువ్వు మంత్రజపంతో నిన్ను రక్షించుకోవచ్చు. నీకు ఈ కవచాన్ని ధరింపజేస్తున్నాను. ఇక విజృంభించు అన్నాడు. తర్వాత ద్రోణుడు మళ్ళీ దుర్యోధనుడితో ఇలా అన్నాడు, ఓ రాజా, పూర్వము యుద్ధభూమిలో బ్రహ్మదేవుడు విష్ణువు శరీరంపై కవచాన్ని బిగించాడు. అలాగే నేను కూడా బ్రహ్మసూత్రంతో నీకు కవచాన్ని తొడుగుతున్నాను. పూర్వము తారకాసుర సంగ్రామంలో బ్రహ్మదేవుడు ఇంద్రుడి శరీరంపై దివ్య కవచాన్ని బిగించాడు. అలాగే నేను కూడా నీ శరీరంపై బిగిస్తున్నాను అని మంత్రపూర్వకంగా ద్రోణాచార్యుడు నీ కుమారుడికి కవచాన్ని బిగించాడు. అప్పుడు దుర్యోధనుడు యుద్ధం చేయటానికి బయలుదేరాడు. 1000 మంది త్రిగర్త రథికులను, మదపటేనుగులను నియంత్రించగల 1000 మంది గజయోధులను, 1,00,000 గుర్రాలను తీసుకొని అర్జునుడిపై దాడి చేశాడు. అప్పుడు నానా వాద్య ఘోష వినిపించింది. పూర్వం బలిచక్రవర్తి ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళినట్లుగా దుర్యోధనుడు అర్జునుడి మీదకి వెళ్ళాడు. దుర్యోధనుడు అగాధ సముద్రంలోకి ప్రవేశించినట్లు అర్జునుడు సేనలోకి ప్రవేశించడాన్ని చూసి ఆ సేనలో మహాకోలాహలం చెలరేగింది అన్నాడు. చాలా విచిత్రమైన శబ్దం భయంకరంగా జరిగింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. తొంభై 5వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు, మహారాజా, కృష్ణార్జునులు వ్యూహంలోకి ప్రవేశించారు. మనం చెప్పుకున్నాం కదా. దుర్యోధనుడు వారి వెనకే బయలుదేరాడు. పాండవులు సోముఖులతో కలిసి ద్రోణాచార్యుడిపై దాడి చేశారు. అప్పుడు వారి మధ్య భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. కౌరవ పాండవుల మధ్య జరిగిన యుద్ధం అది క్రమంగా తీవ్రమైపోయింది. మధ్యాహ్న సమయంలో జరిగిన అలాంటి యుద్ధాన్ని ఇంతవరకు నేను చూడలేదు, వినలేదు. అంటే ఇద్దరు కూడా ప్రాణాలు వదిలేసి పోరాడుతున్నారు. ఎటా ఓడిపోతామని వీళ్ళు, ఎటా మేము గెలుచుకుంటామని వాళ్ళు ఇద్దరు.
ఒకే మనసుతో పోరాడుతున్నారు. దృష్టద్యుమ్నుడు మొదలైన పాండవ యోధులంతా వ్యూహాత్మకంగా నిలబడ్డారు. వాళ్ళందరూ చేరుకొని ద్రోణాచార్యుడి సేనను బాగా బాణాలతో నొప్పించారు. అప్పుడు ద్రోణుడు పాండవ సేనలోకి ప్రవేశించి వారిని కలతపెట్టాడు. జలప్రవాహాలు మహాసేతువును బద్దలు చేసినట్లుగా అట్లా పాండవ సేనలు విజృంభించాయి. ద్రోణుడిపైకి దాడి చేశాయి. పాండవుల చేతిలో దెబ్బతిని కొందరు కృతవర్మ వైపుకు వెళ్ళారు, కొందరు జలసంధుడి వైపు వెళ్ళారు, ఇతరులు ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళారు. అంత భయంకరంగా జరిగింది యుద్ధం. ద్రోణుడు తన సైనికులను ఓదారుస్తున్నాడు, అందరినీ కలుపుతున్నాడు. దృష్టద్యుమ్నుడు వారిని చెదరగొడుతున్నాడు. ద్రోణుడు చాలా వరకు కష్టపడ్డాడు, కానీ దృష్టద్యుమ్నుడు మాత్రం చాలా చురుకుగా ఉన్నాడు. ఇలా ధృతరాష్ట్ర కుమారులను పాండవులు, శృంజయులు సంహరిస్తున్నారు. పాండవుల వల్ల నీ సేన కూడా ఆపదలకు గురి అయింది. దృష్టద్యుమ్నుడు సంహరిస్తున్న నీ సేన అగ్ని కాలుస్తున్న ఎండిపోయిన వనంలాగా కనిపించింది. ఇంతలో భీముణ్ణి విమింశతి, చిత్రసేనుడు, వికర్ణుడు ఈ ముగ్గురు చుట్టుముట్టారు. అవంతి దేశీయులైనటువంటి విందాను విందులు, క్షేమదూర్తి అనే ఈ ముగ్గురు నీ ముగ్గురు కుమారులకు మంచి స్నేహితులు వాళ్ళు. మరోవైపున బాహ్లికరాజు తన మంత్రులతో కలిసి ద్రౌపది కుమారులను అడ్డగించాడు. శిబి వంశీయుడైన గోవాసన రాజు 1000 మంది యోధులతో కాశీరాజై అభిపువు కుమారుణ్ణి అడ్డగించాడు. కాశీరాజు కుమారుడు బలవంతుడు. ధర్మరాజు మండుతున్న నిప్పులాగా ఉన్నాడు. ఆ సమయంలో అతడు మద్రరాజైన శల్యుణ్ణి ఎదిరించాడు. దుశ్శాసనుడు తన సేనను నిలిపి కోపంతో సాత్వికని ఎదిరించాడు. నేను అంటే సంజయుడు కూడా కవచం ధరించి 400 మంది ధనుర్ధారుతో కలిసి చేకితానుని నివారించాను. నేను కూడా యుద్ధానికి వెళ్ళింటప్పుడు అప్పుడు సంజయుడు యుద్ధంలో పాల్గొన్నట్లుగా అక్కడక్కడ మహాభారతంలో చెప్పబడింది. అక్కడక్కడ కొంచెం కొంచెం వచ్చి వెళుతూ ఉంటాడు. కౌరవులు తట్టే కదా, చేయక తప్పదు కదా. ధనస్సులు, శక్తులు, కత్తులను చేతిలో పట్టుకున్న 700 మంది గాంధార సైనికులతో శకుని, నకులుని అడ్డగించాడు. అవంతి దేశీయులైన విందాను విందులు ఆయుధాలు బట్టి మత్స్యదేశరాజైన విరాటుడిపై దాడి చేశారు. శిఖండి ద్రుపదుడి కుమారుడు, అతడికి ఓటమి తెలీదు. అతడిని బాహ్లికుడు అడ్డగించాడు. అవంతి దేశీయుడైన మరొక వీరుడు క్రూరులైన ప్రభద్రుకులతో కలిసి దృష్టద్యుమ్నుడిని అడ్డగించాడు. ఘటోత్కచుడు చూరుడు, క్రూర కర్మలు చేసే రాక్షసుడు. అతడు కోపంతో వస్తూ ఉండగా ఆలాయుధుడు వేగంగా అతన్ని ఎదుర్కొన్నాడు. కుంతీభోజుడు పెద్ద సేనతో రాక్షసరాజైన ఆలంబుసుని ఎదిరించాడు. ఆలంబుషుడు, సైంధవుడు ఇలా మహారథులు, మహాధనుర్ధారులు, కృపాచార్యుడు మొదలైన వారితో రక్షింపబడుతూ సేనలన్నిటికీ వెనుక నిలబడి ఉన్నాడు. ఆ సైంధవుడికి చక్రరక్షకులుగా కుడివైపు అశ్వత్థామ, ఎడమవైపు కర్ణుడు నిలబడ్డారు. సోమదత్తి, కృపుడు, వృషసేనుడు, శలుడు, శల్యుడు, దుర్జయుడు వీరంతా రణనీతి తెలిసినవారు. వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద గొప్ప వీరులు. అందుకని వ్యాసుడు వీళ్ళ పేర్లన్నీ కూడా ఎవరు ఎప్పుడు ఎవరితో యుద్ధం చేశారు, ఇదొక నేర్పరిమైనటువంటి యుద్ధం. ఇది సాధారణం కాదు యుద్ధం.
కానీ మనం ఇది పారాయణంలాగా చేస్తున్నాం కాబట్టి ప్రతి పదం కూడా మనం వదలకూడదు. వీళ్ళ పేరు చెప్పుకున్నా మనకు చాలు, సార్థకం అవుతుంది. వీళ్ళంతా స్వర్గలోకానికి వెళ్ళినటువంటి మహానుభావులు. వీళ్ళంతా కూడా గొప్ప ధనుర్ధారులు. వీళ్ళందరూ యుద్ధంలో పండితులు. వీరందరూ సైంధవుడికి వెనుక నిలబడి రక్షిస్తూ యుద్ధం చేస్తున్నారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 96వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుకి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, కౌరవ పాండవులకు మధ్య జరిగిన ఆ యుద్ధం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అంటే ఇటువంటి ఆశ్చర్యకరమైన యుద్ధాలు దండికి చూసాం మనం. భీష్మ పితామహుడు పడకముందు కూడా మనం చూసాం. కానీ ఏమిటో కొంచెం విచిత్రంగా ఉంది యుద్ధం. పాండవులు ద్రోణాచార్యుడి సేనను చెదరగొట్టాలని ప్రయత్నం చేశారు. వ్యూహానికి ముందు నిలబడి ఉన్నటువంటి ద్రోణుణ్ణి సమీపించి వారు యుద్ధం చేశారు. ద్రోణుడు కూడా తన సైనికులతో కలిసి వ్యూహాన్ని రక్షించుకుంటూ పాండవులతో పోరాడుతున్నాడు. ఇంకొక వైపున అవంతి రాజులైనటువంటి విందానువిందులు విరాటరాజును ఎదిరించారు. విరాటరాజు కూడా ఆ ఇద్దరు వీరులపై దాడి చేశాడు. ఆ యుద్ధం అతి దారుణంగా ఉంది. మరోవైపున శిబి వంశీయుడైన గోవాసనుడు తన సైన్యంతో కలిసి కాశీరాజు కొడుకులతో పోరాడాడు. మరొక వైపు నకుల సహదేవుల బాణాలు శకునిని యుద్ధ విముఖుణ్ణి చేశాయి. అప్పుడు శకునికి ఏం చేయాలో తోచలేదు. కొద్దిగా కూడా బలాన్ని ప్రదర్శించలేకపోయాడు. నకుల సహదేవులు అది గమనించి మేఘాలు మహాపర్వతంపై వర్షించినట్లుగా బాణాలు కురిపించారు. ఆ బాణాలు కూడా నేను చెప్తూనే ఉన్నాను కదా మీకు, అసలు కనపడేవి కాదు. మామూలు చర్మ కళ్ళకు కనపడదేమో, దివ్య దృష్టికైనా కనపడుతుందేమో. అసలు ఎట్లా దాన్ని బాణ ప్రయోగం చేస్తున్నారు? చక్రాకారంగా చేస్తున్నారు, అర్ధచంద్రాకారంగా చేస్తున్నారు, సూర్య తేజస్సుతో చేస్తున్నారు. ఆ విధంగా బాణ ప్రయోగం చేసేవారట. అంత నేర్పరులు. అంటే ఆ బాణాలు అట్లా పడేవి. బాణవర్షం అదంతా కప్పేశారు మేఘవర్షంలాగా. అంటే అదే ఆ సందర్భంలో శకుని ఎంతో భయపడిపోయాడు. వేగంగా రథాన్ని తోలుకుంటూ ద్రోణసేనలోకి దూరి పారిపోయాడు. తన జీవితంలో చూడలేదు. మరోవైపున ఘటోత్కచుడు ఎంతో వేగంతో అలా యుధ రాక్షసుడిపై దాడి చేశాడు. పూర్వము రావణ సంగ్రామం జరిగినట్లుగా ఆ ఇద్దరి రాక్షసుల మధ్య చిత్రమైన యుద్ధం జరిగింది. మరోవైపున ధర్మరాజు శల్యుణ్ణి 50 బాణాలతో గాయపరిచాడు. మళ్ళీ 7 బాణాలతో బాధించాడు. ఇంకొక వైపున వింశతి చిత్రసేనుడు వికర్ణుడు మహాసైన్యంతో కలిసి భీమసేనుడితో యుద్ధం చేశారు అన్నాడు సంజయుడు. అంటే ఎవరెవరితో యుద్ధం చేస్తున్నారు అని పట్టి ఉండాలి కదా, అందరి మహిమే కదా ఇక్కడ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 97వ అధ్యాయం. ఆ సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, సైంధవుడి కోసం రణభూమిలో ఒళ్ళు జలధరించేలాగా యుద్ధం జరుగుతోంది. కౌరవులు 3 ముక్కలైపోయారు. అప్పుడు నీ వారిపై పాండవులు దాడి చేశారు. 3 ముక్కలు చేశారు. అంత పెద్ద వ్యూహము చిద్రం చేసి పారేశారు పాండవులు. కౌరవులంతా అటు ఇటు అయిపోయారు పాపం. జలసంధుడు భీమసేనుని ఎదిరించాడు. ధర్మరాజు సైన్యంతో కృతవర్మను ఎదిరించాడు. దృష్టద్యుమ్నుడు బాణాలను వర్షిస్తూ ద్రోణాచార్యుని ఎదిరించాడు. ఇలా కౌరవ పాండవ సేనలోని వీరులందరూ కూడా ఘోరమైన యుద్ధం చేసుకుంటున్నారు. మహాభయంకరమైన జన వినాశనం జరిగిపోతుంది. ఎక్కువ జరిగింది ఇప్పుడేం చెప్తారు. ఇప్పుడు ద్రోణాచార్యుడు దృష్టద్యుమ్నుని ఎదిరించి యుద్ధం చేశాడు.
ఆ దృష్టద్యుమ్నుడు బాగా దగ్గరగా వచ్చిన ద్రోణాచార్యుని చూసి వింటిని విడిచిపెట్టాడు. కత్తిని డాలును చేతిలో పట్టుకున్నాడు. తన రథం మీద నుండి ఎగిరి దూకి ద్రోణాచార్యుడి రథం మీదకి వెళ్ళాడు. ఒక కాలిని కాడి మధ్యలోనూ మరొక కాలిని ఆ కాడికి కట్టిన గుర్రాల వెనుక భాగంలో పెట్టాడు. ఆ అద్భుత దృశ్యాన్ని చూసి సైనికులు అభినందించారు. భయంకరంగా వీరుడు కదా. అప్పుడు కత్తి తిప్పుతూ దెబ్బతీయాలని చూస్తున్నటువంటి దృష్టద్యుమ్నుడికి కొంచెం కూడా అవకాశం దొరకలేదు. అప్పుడు ద్రోణుడు 100 బాణాలతో దృష్టద్యుమ్నుడి డాలును ఖండించాడు. 10 బాణాలతో అతడి కత్తిని ముక్కలు చేశాడు. అప్పుడు సాత్యకి వెంటనే అక్కడికి వచ్చాడు. ద్రోణాచార్యుడికి చిక్కిన దృష్టద్యుమ్నుడిని విడిపించాడు. అప్పుడు ద్రోణుడు సాత్యకిని చూసి కోపించి 26 బాణాలను ప్రయోగించి పీడించాడు. సృంజయులను సంహరించసాగాడు. అప్పుడు సాత్యకి కోపించి 26 పదునైన బాణాలు ప్రయోగించి ద్రోణాచార్యుడి రొమ్ముపై తీవ్రంగా గాయం చేశాడు. అప్పుడు ద్రోణుడు సాత్యకిపై ఎదురుదాడి చేశాడు. ఆ సమయంలో పాంచాల రథికులు వచ్చి వెంటనే దృష్టద్యుమ్నుడిని అక్కడి నుంచి దూరంగా తీసుకొని పోయారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 98వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుడిని ఇలా అడిగాడు, ఓ సంజయ, సాత్యకి ద్రోణాచార్యుడి బాణాన్ని ఖండించాడు అని చెప్తున్నావు, దృష్టద్యుమ్నుడిని విడిపించాడు, తర్వాత ద్రోణాచార్యుడు సాత్యకిని ఏం చేశాడు? ఆయన మేటి విలుకాడు కదా, సర్వశస్త్రధారుల్లో శ్రేష్ఠుడు, నరోత్తముడు, ఆయన ఏం చేశాడో చెప్పు అని అడిగాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, ద్రోణాచార్యుడు ఎంతో కోపించాడు. అసహనంతో ఉన్నటువంటి ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి. ఆయన తీవ్రమైన వేగంతో బుసలు కొడుతూ సాత్యకిపై దాడి చేశాడు. ద్రోణాచార్యుడు తనపై దాడి చేయటాన్ని చూసి సాత్యకి నవ్వుతూ సారథితో ఇలా అన్నాడు, ఓ సారథి, ఈ విప్రుడు శూరుడు. తనకు తగిన పనిని విడిచిపెట్టి దుర్యోధనుని ఆశ్రయించాడు. ఇప్పుడు అతడి దుఃఖాన్ని, భయాన్ని పోగొడుతున్నాడు. ఈయన రాకుమారులు ఆచార్యుడిగా ఉన్నాడు. తనను శూరుడిగా భావించుకుంటూ ఉన్నాడు. నువ్వు ఏమాత్రం కంగారు పడకు, రథాన్ని ఆయన దగ్గర తీసుకొని వెళ్ళు అన్నాడు. అప్పుడు సారథి రథాన్ని వేగంగా ద్రోణుని ఎదుటకు తీసుకొని వెళ్ళి నిలబెట్టాడు. అప్పుడు వారు 1000 బాణాలతో యుద్ధం చేసుకున్నారు. సాత్యకి ద్రోణుల పోరాటాన్ని నీ సేనలు, ధర్మరాజు సేనులు అలాగే నిలబడి చూస్తూ ఉన్నాయి. బ్రహ్మదేవుడు, చంద్రుడు మొదలైన దేవతలు విమానంపై నిలబడి చూస్తున్నారు. సిద్ధులు, చారణులు, విద్యాధరులు, నాగులు వచ్చి చూస్తున్నారు. వారు పురుషోత్తములు. ద్రోణుడు సాత్యకి శౌర్యాన్ని మనస్సులో అభినందించాడు. సాత్యకి నేర్పును చూసి ఎంతో ఆనందించాడు. ఇంద్రుడు, దేవతలు కూడా ఆనందించారు. అప్పుడు ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు సాత్యకికి రక్షణగా నిలబడ్డారు. విరాటుడు, కేకేయరాజు, మత్స్యదేశీయులు, శాల్వేయ సేనులు వేగంగా దృష్టద్యుమ్నుడు మొదలైన వారితో కలిసి ద్రోణాచార్యుడిపై దాడి చేశాయి. అప్పుడు 1000 కొద్ది రాకుమారులు నీ కొడుకైన దుశ్శాసనుణ్ణి ముందుంచుకొని శత్రువులు చుట్టుముట్టిన ద్రోణాచార్యుని వద్దకు వచ్చారు. తర్వాత వారికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. రణభూమి అంతా దుమ్ముతోనూ బాణాలతోనూ నిండిపోయింది. అందరూ కలవరపాటుకు గురి అయ్యారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.